start, now you translate. आप सबका बहुत बहुत नमस्कार। आज मुझे लग रहा है आपका मूड बहुत अच्छा है। मुझे लग रहा है कि केसीआर चुनाव में हारने जा रहे हैं। दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में लड़ाई है। राजा और प्रजा के बीच में लड़ाई है। आपने सपना देखा था, तेलंगाना का सपना। पहले दूर से लोग आप पर राज करते थे। आप चाहते थे कि तेलंगाना की जनता तेलंगाना पर राज करे। और पता लगा 10 साल हो गए, आपके चीफ मिनिस्टर आपसे दूर दूर होते गए, दूर होते गए, दूर होते गए। 10 సంవత్సరాల కాలం పాటు మీ ముఖ్యమంత్రి గారు ప్రజలకు దూరం పోతూనే ఉన్నారు, దూరం పోతూనే ఉన్నారు, దూరం పోతూనే ఉన్నారు। आपने सोचा था जनता का राज होगा, पता लगा सिर्फ एक परिवार का राज हुआ तेलंगाना में। మీరు అనుకున్నారు ప్రజలకు సంబంధించిన రాష్ట్రాధికారం వస్తుందని, కానీ ఒక కుటుంబం పాలన జరుగుతా ఉంది। पूरा का पूरा कंट्रोल एक परिवार के हाथ में। మొత్తం పూర్తి స్థాయి అధికారం ఒక కుటుంబం పరంగానే ఉందని చెప్తా ఉన్నాం। और भ्रष्टाचार, देश में सबसे ज्यादा भ्रष्टाचार तेलंगाना में। దేశంలో అవినీతి పెద్ద ఎత్తున అవినీతి ఎక్కడుందంటే తెలంగాణలో ఉంది। तेलंगाना का मॉडल दूसरे स्टेटों में जाता है, एक्सपोर्ट होता है। మన తెలంగాణ ఈ అవినీతి ఆదర్శం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు। बाकी देश में तेलंगाना से भ्रष्टाचार की टेक्नोलॉजी भेजी जाती है। మిగతా రాష్ట్రాల్లో మరి అవినీతి ఏ విధంగా చేయాలని టెక్నాలజీ సాంకేతిక ఆలోచనని కూడా దేశంలో కూడా విస్తరింపజేస్తా ఉన్నారు ఈ కేసీఆర్ గారు। और सबसे ज्यादा नुकसान तेलंगाना की जनता को हो रहा है, महिलाओं को हो रहा है, युवाओं को हो रहा है। అందరికంటే ఎక్కువ నష్టం తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు సంబంధించిన మహిళా సోదరులకు, యావత్ తెలంగాణ ప్రజానికానికి నష్టం జరుగుతా ఉంది। एक और बात है, आप बीआरएस, बीजेपी और एमआईएम को देखिए। ఇంకో విషయం, మీ అందరూ కూడా బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ వాళ్ళు చేస్తా ఉన్న కార్యక్రమాలు చూడమని చెప్తా ఉన్నారు। आप एक चीज नोट करिए, ये तीनों के तीनों कांग्रेस पार्टी पर आक्रमण करते हैं। మీరందరూ చూడండి, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మొత్తం 3 పార్టీలు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ పైనే వారు యుద్ధం చేస్తా ఉన్నారు। देश में बीजेपी विपक्ष के नेताओं पर आक्रमण करती है, केस करती है, सीबीआई लगाती है, ईडी लगाती है, इनकम टैक्स डिपार्टमेंट लगाती है। కేవలం మీరు చూస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల మీద
కూడా ఈడీ కేసు, సిబిఐ కేసు, ఇన్కమ్ ట్యాక్స్ కేసులో చేస్తూ భయప్రాంతరం చేస్తా ఉన్నవారు మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. बीजेपी विपक्ष को डराने के लिए केस डालती है. బీజేపీ వారు విపక్షాలను బెదిరించడానికి, అందించడానికి కేసులు పెడతా ఉన్నారు. मैं आपसे सवाल पूछना चाहता हूं, आपके चीफ मिनिस्टर पे कोई इंक्वायरी क्यों नहीं हो रही है? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిపై ఒక్క కేసు కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎందుకు వేయటం లేదని అడుగుతా ఉన్నాం. चीफ मिनिस्टर के पीछे ईडी, इनकम टैक्स, सीबीआई क्यों नहीं लगी है? ముఖ్యమంత్రి మీద ఈడీ కానీ, సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కేసు ఎందుకు వేయలేదని అడుగుతా ఉన్నాం. मैं बीजेपी से लड़ता हूं, मेरे ऊपर 24 केस लगा रखे हैं. నేను రాహుల్ గాంధీ గారు బీజేపీ మీద సిద్ధాంతపరంగా పోరాటం చేస్తా ఉంటే వారిపైన 24 కేసులు, ఈడీ కేసులు, ఇతర కేసులు పెడతా ఉన్నారు. బీజేపీ వారు मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी, లోకసభ సభ్యత్వం కూడా రద్దు చేశారు, मेरा घर ले लिया, ఇల్లు కూడా తీసుకున్నారు. मगर मुझे कोई फर्क नहीं पड़ता. ఏమి సంశయం లేదు, ఏమి ఇబ్బంది లేదు, నాకు ఏ బాధ లేదని చెప్పారు. मेरी लड़ाई विचारधारा की लड़ाई है, आरएसएस और बीजेपी के साथ लड़ाई है. నా పోరాటం అంతా సిద్ధాంతపరమైన పోరాటం. ఆర్ఎస్ఎస్, బీజేపీ వారి సిద్ధాంతాలకు విరుద్ధంగా నా పోరాటం చెప్తా ఉన్నా. मगर अगर आपके चीफ मिनिस्टर सचमुच में बीजेपी से लड़ रहे हैं तो फिर उनके ऊपर केस क्यों नहीं हो रहे? उनके पीछे ईडी, सीबीआई, इनकम टैक्स डिपार्टमेंट क्यों नहीं लगाया जा रहा? నిజమే ఈ ముఖ్యమంత్రి గారు బీజేపీ మీద పోరాటం చేస్తే ఎందుకు సిబిఐ, ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ కేసులు ఎందుకు పెట్టడం లేదు?